నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ చిన్న ప్రయాణ వీడియోలో మంచి ప్రదేశం చూపిస్తా, చూస్తూ ఉండర్రి. చివరికి అక్కడ ఏం జరిగిన సంఘటన మీకు చెప్తా. నవ్వుకుంటారు, చూస్తూ ఉండర్రి, స్కిప్ చేయకుండా చూడర్రి. మన చాలా కొత్త వచ్చే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టర్రి. కథ దశం వీడియోలు చూస్తుండ్రి. ఇదంతా టవర్ క్రేన్ అండి, ఇది బాక్స్లో పడుతుంది కదా. ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది అంటే అక్కడ మ్యాక్సిమం ఈ టవర్ క్రేన్ ఏర్పాటు చేస్తారు. అంటే ఆ బిల్డింగ్ పై వరకు కింద నుంచి అంత క్రేన్ ద్వారానే మెటీరియల్ పోతుంది. ఇంకా ఈ ప్రయాణంలో మస్తు పెద్ద రోడ్ అండి ఇది. ఒకవైపు 6 దారులతో ఉన్నది. అంత పెద్ద రోడ్డుతో జర్నీ చేస్తూ వెళ్ళిపోతాం. ఈ 120 స్పీడ్ రోడ్డు. ఆ రోజు శుక్రవారం కావడం వల్ల కొద్దిగా ఖాళీగా పడుతున్నది ఈ రోడ్డు. ఈ రోడ్డు ఏంటంటే అల్కోర్ అనే ప్రదేశానికి వెళ్తుంది. అల్కోర్ ఎటు వెళ్తున్నాం ఏందనేది చివరిలో చెప్తా, చూస్తుండ్రి. మధ్యలో వచ్చే ప్రదేశాలు చూపిస్తా, అవి కూడా చెప్తా చూడండి, స్కిప్ చేయకూడదు. ఎలా ఉంది ఏందనేది. కానీ ఇది మస్తు పెద్ద రోడ్ అండి. ఈ రోడ్డుకి ఈ ఫస్ట్ టైం వచ్చిన, కానీ ఈ పక్క ఎటున్న ఏందనేది అవి కొన్ని అర్థం కాలేవు ఏందనేది. నేను ఫస్ట్ టైం వచ్చిన ఇటు చూస్తూ వెళ్ళిపోయినా. ఇక డ్రైవ్ చేస్తూ షూట్ చేయడం బంద్ అయిపోయింది. ఇక్కడ ఎన్ని కెమెరాలు, ఇక నా వెనుక వైపు ఉన్న పిల్లాడు షూట్ చేస్తున్నాడు. ఇది ఒకటి అండి, ఇది ఏంటో నాకు అస్సలు అర్థం కాలే. ఆ బాక్స్లో ఉంది, ఇంకా చూస్తుండ్రు. ఇంకా ముందు మంచి వస్తుంది. ఇది ఒకటి మొత్తం ఇక్కడ చూస్తే అది ఏదో చిన్న స్టేడియం లాగా ఉంది. అదేంటా నాకు అంత పక్కా తెలియదు, అందుకే ఇట్లా షూట్ చేసిన. కానీ చూడడానికి మొత్తం ఇది షెడ్ లాగా వేసారు, బట్టతో ఉన్నది. అంత బట్టదే అది, ఇనుపది కాదు. ఇనుపదంతా షెడ్, పెద్ద షెడ్ లాగా అనుకుందామని కాదు. బట్టతో ఇట్లా తీసేయడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా పెట్టి తీసేయవచ్చు. అలా ఉంది, అది మంచిగా అనిపించింది. ఇంకా వెళ్తూ ఉంటే నా పక్కన వాళ్ళు షూట్ చేసారు. మనం వెళ్ళే ప్రదేశం మంచి చూస్తుండ్రు, స్కిప్ చేయకూర్రి. మంచి ప్లేస్కి వెళ్తాము. ఇది మెట్రో అండి, ఇది మొత్తం బ్రిడ్జెసే. ఇంకా ముందర వస్తుంది. ఇది మెట్రో కాదు, ఇది మెట్రో స్టేషన్ రోడ్. ఇది మెట్రో రోడ్ అంటున్నాను, మెట్రో స్టేషన్. ఇది మెట్రో రైలు ట్రాక్ మొత్తం కింద. ఇది ఇక్కడనే కొన్ని ప్రదేశాలు కింద పైనుంచి ఉంది, మ్యాక్సిమం అండర్ గ్రౌండే. ఈ లాంగ్ ఉన్న దగ్గరనే కొద్ది ప్రదేశాల్లో పైన ఉంటుంది మెట్రో జర్నీ. ఇక్కడ కనబడుతున్న బాక్సులో ఇది ఖత్తర్ దేశంలోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం అండి. ఇది లాస్ట్ టైం 2022లో ఇక్కడ ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగింది ఖత్తర్లో. అప్పుడు ఫైనల్ మ్యాచ్ ఇక్కడ జరిగింది. పెద్ద స్టేడియం ఇది. దూరం నుంచి చూస్తే ఏదో బోట్ లాగా కనబడుతుంది. ఇది దూరం చూస్తాం కదా, బోట్ లాగా కనబడుతుంది. దగ్గర చూస్తే ఇట్లా రౌండ్ ఉన్నది. కానీ ఇది దగ్గరికి వచ్చే వరకు అర్థం కాదు. కాకపోతే ఇట్లా స్టేడియం పెద్ద అని తెలుసు, కానీ ఇట్లా బోట్ లాగా ఉన్నది అన్న విషయం అర్థం కాలే. దూరం చూస్తే అది ఇంద్రా అనిపించింది. వెళ్తూ ఉన్న కొద్దీ వెనుక పిల్లలు చెప్తే షూట్ చేసేయండు ఇట్లా. కాకపోతే నేను షూట్ చేయలేకపోయాను. ఈ డ్రైవ్ చేస్తూ కెమెరా పట్టుకుంటే చేతిలో ఇంకా ఫైన్లే. అందుకే చేతిలో పట్టుకున్న బంద్ ఫోన్ షూట్ చేయడం. ఇంకా ఇదే దారి వెంబడి అల్కోర్ బీచ్ వెళ్తున్నాము. అక్కడ ఏం జరిగిందో చూసేయండి. అయితే ఈ స్టేడియం మాత్రం 2022లో వరల్డ్ కప్ ఇక్కడ జరిగింది. ఖత్తర్లోనే పెద్ద స్టేడియం అంటే ఇది. చూస్తే పడవలా దూరంకి వెళ్ళి దగ్గరికి వచ్చాక రౌండ్గా ఇలా ఉన్న స్టేడియం. ఇలా అనిపించింది ఏంది చెప్పి కామెంట్ చేయర్రి. వీడియోకి తప్పకుండా అలాగే షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేరి. మెట్రో స్టేషన్ మాత్రము ఇక్కడ మాత్రము పైన కనిపించింది. అంటే తక్కువ ప్రదేశాల్లో పైన ఉన్నది మెట్రో, ఎక్కువగా కింద నుంచి అండర్ గ్రౌండే. ఇంకా వెళ్తూ ఉంటే బిల్డింగ్స్ అన్నీ మంచిగా కనబడుతున్నాయి. తీస్తూ పోయినా ఇలా అనిపించింది చెప్పురి. చివరి ఇక్కడికి వచ్చేసరికంటే ఇది ఏంటో అస్సలు అర్థం కాలే మాకైతే. ఇది స్టేడియమా ఇంకా ఏదైనా అది అర్థం కాలే. ఇద్దరికైనా అని ఏందో చూడలేదని చెప్పన్నారు. అది ఏంటో ఏమో. ఇంకా దూరంగా వెళ్ళి చూస్తే ఇట్లా ఉన్నది జర్నీలో. ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయర్రి. మన చాలా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేరి. కథ దేశం ఎదురు చేయొచ్చు. అయితే ఇలా వెళ్తూ అల్కోర్ బీచ్ వెళ్ళేసరికంటే ఆ బీచ్లో సెక్యూరిటీ ఉండి ఈ బీచ్ ఫ్యామిలీ కొరకు మాత్రమే ఎంట్రన్స్ అని పెట్టేశారు. ఇంకా అన్ని జరుగుకొని మేము ఇంకా వచ్చేసినాం. ఎట్లా అనిపించింది చెప్పండి. వీడియోకి ఇలాగే షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.